హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫ్యాకల్టీ. ఈ భూమి ఏర్పడి సుమారు 4.5 బిలియన్ ఇయర్స్ అనేటువంటిది అవుతున్నాయి. ఈ భూమి మీద రకరకాల జీవరాశులు అనేటువంటిది ఉన్నాయి. ఆ జీవరాశుల యొక్క మనుగడ అనేటువంటిది కొనసాగినంత వరకు మాత్రమే ఈ భూమి మీద మానవుడు ఉండగలుగుతాడు. ఒకవేళ వాటి మనుగడ తగ్గిపోతే వాటి యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఫైనల్గా ఎవరి మీద పడుతుందంటే మనుషుల మీద పడుతుంది. అందుకనే ఈ నేచర్ అనేటువంటిది ప్రొటెక్ట్ చేయాలి, ఈ భూమి అనేటువంటిది పరిరక్షించాలి. ఓకే, సో ఇలాంటి వాటిని ఇప్పుడు మనం ఎక్కువగా వాటికి సంబంధించినటువంటి రకరకాల అంశాలు అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. అయితే మొట్టమొదటిసారిగా 1973 నుంచి ఈ ఎన్విరాన్మెంట్ అనేటువంటి దాన్ని ప్రొటెక్ట్ చేయటం కోసం ముఖ్యంగా ఎవ్రీ జూన్ 5న UNEP అనేటువంటిది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేటువంటి దాన్ని లీడ్ చేస్తూ వస్తుంది అన్నమాట. ఓకే, సో UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. 1973 నుంచి కూడా వీళ్ళు ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని లీడ్ చేస్తూ వస్తున్నారు. ఈ ఇయర్ 2024కి సంబంధించినటువంటి థీమ్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ల్యాండ్ రీస్టోరేషన్, నెక్స్ట్ స్టాపింగ్ డిజర్టిఫికేషన్, నెక్స్ట్ బిల్డింగ్ డ్రాట్ రెసిలియన్స్ అనేటువంటిది చెప్తాం. అంటే ప్రధానంగా 3 లక్ష్యాలతో ఈ 2024 యొక్క థీమ్ అనేటువంటిది డిజైన్ చేయబడటం జరిగింది. అదే ఫస్ట్ వన్ వచ్చి మానవాళి మనుగడ కోసం భూమిని పునరుద్ధరించడం, నెక్స్ట్ ఎడారీకరణను నిరోధించడం, థర్డ్ వన్ తీసుకున్నట్లయితే కరువును తట్టుకునే శక్తిని పెంపొందించడం, ఆవశ్యకత అనేటువంటి లక్ష్యాలతో ఈ ఇయర్ 2024 యొక్క థీమ్ అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ ఇయర్ వచ్చేసరికి ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి సంబంధించినటువంటి ఆ హోస్టింగ్ కంట్రీ వచ్చి సౌదీ అరేబియాగా తీసుకుంటాం. ఓకేనా, సౌదీ అరేబియాలో మోస్ట్లీ ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేటువంటిది జరగబోతుంది అనమాట. ఓకే రైట్. ఇక్కడ మీరు థీమ్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తారు కదా. థీమ్ అనేది ముఖ్యంగా దేని గురించి హైలైట్ అనేటువంటిది చేస్తుంది? డిజర్టిఫికేషన్. ఓకే, డిజర్టిఫికేషన్ అంటే ఏంటండి? ఎడారీకరణ అనేటువంటిదిగా చెప్తాం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ గ్లోబల్ వార్మింగ్ ఇలాంటి కండిషన్స్ వలన కావచ్చు, లేదంటే ఈ పొల్యూషన్, రకరకాల డెరివేటివ్స్ యొక్క పొల్యూషన్స్ వలన ఈ ఎడారీకరణ అనేటువంటిది గ్రాడ్యువల్గా పెరిగిపోతూ ఉంది, డిజర్టిఫికేషన్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంది. అందుకనే అలాంటి వాటిని నిరోధించడం కోసం మోస్ట్లీ మనకి ఒక బాడీ అనేటువంటి దాన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. దాని పేరు వచ్చేసరికి UNCCD అనేటువంటిదిగా చెప్తాం. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిజర్టిఫికేషన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. ఇది ఫస్ట్ ఎర్త్ సమ్మిట్. ఓకే, 1992లో రియో డి జెనీరోలో జరిగినటువంటి ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ ఏదైతే ఉందో దానిలో భాగంగా 1994లో ఈ UNCCD అనేటువంటి దాన్ని ఫామ్ చేయడం అనేటువంటిది జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే డిజర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయటం అన్నమాట. ఎడారీకరణ అనేటువంటి దాన్ని తగ్గించడం అనేటువంటిది చేయాలి. దానికోసం కొన్ని ఫ్రేమ్వర్క్స్ అనేటువంటిది డిజైన్ చేయటం, నెక్స్ట్ వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయటం, అవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి డెరివేటివ్స్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంతకీ ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే ఏంటి, ఎడారీకరణ అంటే ఏంటి? ఎడారీకరణ అంటే ఆ సాయిల్ యొక్క క్వాలిటీ అనేటువంటిది డిక్రీజ్ అవటాన్ని, ఆ సాయిల్ యొక్క క్వాలిటీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఆ సారత్వం అనేటువంటిది ఏదైతే ఉందో అది తగ్గిపోవటాన్ని ఏమంటారు అంటే డిగ్రేడేషన్ అనేటువంటిదిగా చెప్తారు, ల్యాండ్ డిగ్రేడేషన్ అనేటువంటిదిగా చెప్తారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఎలా అడుగుతారో వేటి వలన ల్యాండ్ డిగ్రేడేషన్ అనేటువంటిది జరుగుతున్నాయి, ఏ అంశాలు ఎడారీకరణకు ముఖ్యంగా కారణం అనేటువంటిది అడుగుతూ ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి డిఫారెస్టేషన్ అనేటువంటిది చెప్తాం. ఓకే, సెకండ్ వన్ వచ్చేసరికి ఓవర్ గ్రేజింగ్ ఆఫ్ యానిమల్స్. ఓకే, అడవుల నరికివేత అనేటువంటిది కానీ, యానిమల్స్ ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇవి ఓవర్ గ్రేజింగ్ అనేటువంటిది చేయటం అనేది కావచ్చు. నెక్స్ట్ ఓవర్ మైనింగ్ అనేటువంటిది కానీ. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇండస్ట్రియలైజేషన్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి షిఫ్టింగ్ కల్టివేషన్ అనేటువంటిది చెప్తాం. ఓకే, షిఫ్టింగ్ కల్టివేషన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి ఓవర్ యూసేజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్. నెక్స్ట్ వన్
ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ గ్రౌండ్ వేస్ట్ అనేది. ఓకే. సో గ్రౌండ్ వేస్ట్ అనేటువంటిది ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేటువంటిది గ్రౌండ్ వాటర్ అనేటువంటిది చెప్తాం. గ్రౌండ్ వాటర్ ఓకేనా. సో గ్రౌండ్ వాటర్ ఇలాంటి వాటిని ఎక్కువ మొత్తంలో వినియోగించడం ఎలాంటిది చేసినా, లేదు అంటే ఎక్కువ మొత్తంలో ఫెర్టిలైజర్స్ అనేటువంటిది ఉపయోగించిన ఆ భూమి యొక్క సారత్వం అనేటువంటిది, ఫెర్టిలిటీ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ కల్టివేషన్ అనేటువంటిది కూడా ఓకే. సో మనం వ్యవసాయంలో మార్పులు అనేటువంటిది ఎక్కువగా చేస్తూ ఉన్నా, అంటే ఒక అడవిలో కొంత భాగాన్ని నరికివేసి అక్కడ పంటలు పండించి తర్వాత వేరొక చోటకి షిఫ్ట్ అయిపోయి మళ్ళీ అక్కడ పంటలు పండించడం, ఇలా షిఫ్టింగ్ కల్టివేషన్ అనేటువంటిది చేసుకుంటూ పోవటం వల్ల కూడా నీకు అడవులు నరికివేత అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ దానివల్ల కూడా నీకు ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ అనేటువంటిది జరుగుతుంది. సో ఓవర్ మైనింగ్ ఎక్కువ మొత్తంలో ఈ ఖనిజాలు ఎలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని వెలికి తీయటం వల్ల అనేటువంటిది కావచ్చు, ఇండస్ట్రియలైజేషన్ వల్ల కావచ్చు. ఓకే. సో ఇవన్నీ కూడా మేజర్ రెస్పాన్సిబుల్ కాన్స్టిట్యూయెంట్స్గా కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. అయితే ఇలాంటి వాటిని ఓవర్కమ్ చేయడానికి ల్యాండ్ డిగ్రేడేషన్ అనేటువంటి దాన్ని తగ్గించడం కోసం ఏం చేశారు అంటే, సో ఫస్ట్ ఎర్త్ సమ్మిట్లో 1992లో జరిగినటువంటి రియో డి జెనీరోలో జరిగిన ఫస్ట్ ఎర్త్ సమ్మిట్లో భాగంగా ఎజెండా 21 అని, రియో డిక్లరేషన్ అని, ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అని, సిబిడి ఓకే. సో కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అంటాం. నెక్స్ట్ UNFCCC అనేటువంటిది చెప్తాం, అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్తాం. ఈ రెండు కూడా 1992లో ఏర్పాటు చేశారు. కానీ UNCCD అనేటువంటిది మాత్రం 1994లో ఫామ్ అవటం అనేటువంటిది జరిగింది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాక్ట్ డిజర్టిఫికేషన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తున్నాం కదా, ఇది మాత్రం 1994లో ఏర్పడటం అనేటువంటిది జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసరికి డిజర్టిఫికేషన్ అనేటువంటి దాన్ని తగ్గించడం అనమాట. అయితే ఈ ఇయర్ ప్రపోజ్ చేసినటువంటి ఆ థీమ్ అనేది దేనికి రిలేటెడ్ వన్ అంటే, మనకు ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో గోల్ నెంబర్ 15 అనేటువంటి దానికి రిలేటెడ్ వన్, అంటే లైఫ్ ఆన్ ల్యాండ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. లైఫ్ ఆన్ ల్యాండ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే రైట్. సో చూడండి ఎప్పుడు ఇది ఇనిషియేట్ అనేటువంటిది చేస్తారంటున్నాను. సో సిగ్నేచర్ వచ్చేసరికి 1994లో. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 1996లో జరిగింది. నెంబర్ ఆఫ్ పార్టీస్ అనేది 197 అనేటువంటిదిగా ఉన్నాయి. అయితే 1997లో ఫస్ట్ కాన్ఫరెన్స్ అనేటువంటిది కండక్ట్ చేశారనమాట. ఈ డిగ్రేడేషన్ ల్యాండ్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో, ల్యాండ్ డిగ్రేడేషన్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి సంబంధించి వాటికి తీసుకోవాల్సినటువంటి అంశాలు ఇలాంటి వాటికి సంబంధించి సో ఫస్ట్ కాప్ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఏ ఇయర్లో తీసుకొచ్చారంటే 1997లో. నెక్స్ట్ 1998లో. అంటే ఎవ్రీ 1 ఇయర్కి కూడా కాన్ఫరెన్సెస్ అనేటువంటిది జరిగేది. ఎప్పుడు 1997 నుంచి 2001 మధ్యలో, అంటే COP 1 నుంచి COP 5 వరకు కూడా ఎవ్రీ 1 ఇయర్ ఈ కాన్ఫరెన్సెస్ అనేటువంటిది జరిగేది. సో తర్వాత COP 6 నుంచి కూడా ఏమైంది అంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఈ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా. సో COP 6 నుంచి ఎవ్రీ 2 ఇయర్స్కి ఈ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ ఇయర్ 2024 COP 16 యొక్క కాన్ఫరెన్స్ అనేటువంటిది ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు అంటే, ముఖ్యంగా రియాద్ అనేటువంటి నగరంలో సౌదీ అరేబియాలో కండక్ట్ అనేటువంటిది చేయబోతున్నారు. సో December 2 నుంచి 13 మధ్యలో ఈ కాన్ఫరెన్స్ అనేటువంటిది కండక్ట్ చేయబడటం అనేటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పటి వరకు మిడిల్ ఈస్ట్లో ఈ టైప్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ అనేటువంటిది జరగలేదు. సో జరుగుతున్నటువంటి వాటిలో ఇదే లార్జెస్ట్ కాన్ఫరెన్స్గా కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. ఓకే. అయితే ఈ ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి UNCCD అనేటువంటిది ఏదైతే ఉందో, సో దీన్ని బలోపేతం చేయడానికి 2006లో ఏం చేశారు అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డిజర్ట్ అండ్ డిజర్టిఫికేషన్ అనేటువంటి దాన్ని తీసుకురావటం అనేటువంటిది జరిగింది. సో అది ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది జరిగితే అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడం అనేటువంటిది అంత ఈజీనే అనేటువంటిది ఒక బలమైన సిగ్నల్ అనేది ప్రపంచానికి ఇవ్వటం అనేటువంటిది కూడా జరిగింది. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ ఈ COP 14 అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే ఈ కాన్ఫరెన్స్ అనేటువంటిది 2019లో ఢిల్లీలో కండక్ట్ అనేటువంటిది చేశారు సెప్టెంబర్లో. సో ఇక్కడ ఢిల్లీ డిక్లరేషన్ అనేటువంటిది కూడా జరిగింది. సో ఇక్కడ మనం LDN ఓకే. సో ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ మన ఇండియాకి సంబంధించి కూడా ప్రపోజ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. అయితే ముఖ్యంగా ఇక్కడ LDN అంటే ఏంటనేటువంటిది ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. LDN అంటే ఏంటండి, ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ అనేటువంటిదిగా చెప్తారు. అంటే దీని యొక్క మీనింగ్ వచ్చేసరికి ఇది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది, సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ టు క్లైమేట్ చేంజ్ అనేటువంటిదిగా. అంటే ముఖ్యంగా ఈ క్లైమేట్ చేంజెస్ ఇలాంటి ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించడం ద్వారా, అంటే పెరిగిపోతున్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటువంటి వాటిని తగ్గించడం ద్వారా, కార్బన్
ఎమిషన్స్ని తగ్గించడం ద్వారా సో వాటి యొక్క నిరోధకత అనేటువంటిది ఓకే వాటి తగ్గుదల అనేటువంటిది ఎప్పుడైతే మనకి చేయగలుగుతామో మోస్ట్లీ డిజిటిఫికేషన్ అనేటువంటిది కూడా చాలా తక్కువ సమయంలోనే కంట్రోల్ అనేటువంటిది చేయగలుగుతాం అనేటువంటి ఒక మీనింగ్తో ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ అనేటువంటి టర్మినాలజీని మనం ఇక్కడ వినియోగించడం అనేది జరుగుతుంది. సో మోస్ట్లీ మనం 2015 నుంచి 2019 మధ్యలో అబ్జర్వ్ చేసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 మిలియన్ హెక్టార్స్కి పైగానే ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ అనేటువంటిది జరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రీన్ ల్యాండ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఫెర్టైల్ సాయిల్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి 2 రెట్లు ఎక్కువగా ల్యాండ్ డిగ్రేడేషన్ అనేటువంటిది జరిగిపోయింది. అలాంటి భూమిలో పంటలు పండించడం అనేటువంటిది అంత సాధ్యమైనటువంటిది అయితే కాదు. నెక్స్ట్ ఈ డిగ్రేడెడ్ ల్యాండ్ ఏరియా అనేటువంటిది ముఖ్యంగా ఇండియాలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో 2015లో 4.2% అనేటువంటిది ఉంటే సో 2019కి వచ్చేసరికి అది 9.45%కి ఇంక్రీజ్ అవటం అనేటువంటిది జరిగింది. ఓకేనా. సో ఈ UNCCD డేటాని బేస్ చేసుకుని వీళ్ళు ఫైనల్గా కంక్లూజన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే రాబోయేటువంటి 2030కి అంటే మోస్ట్లీ మనకి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో వీటి యొక్క టార్గెట్ అనేది మనం 2030గా పెట్టుకున్నాం కదా. సో మోస్ట్లీ ఆ 17 టార్గెట్స్ అనేటువంటివి సో ఆ టార్గెట్స్ కంప్లీట్ అయిపోయేటువంటి లోపే మోస్ట్లీ ఈ UNCCD కూడా ఈ ల్యాండ్ రీస్టోరేషన్ అనేటువంటిది చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎంత మొత్తంలో అంటే 1.5 బిలియన్ హెక్టార్స్ ల్యాండ్ అనేటువంటిది రీస్టోరేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి మన ఇండియా ఇస్రో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ అనేటువంటిది సో చూడొచ్చు మీరు ఇక్కడ 2019లో మనం సెట్ చేసుకున్నటువంటి టార్గెట్ 26 మిలియన్ హెక్టార్స్ అనేటువంటిది ల్యాండ్ డిగ్రేడేషన్ అనేటువంటిది చేయాలి అనే లక్ష్యాన్ని మనం ఈ 2019లో జరిగినటువంటి COP14 కాన్ఫరెన్స్లో భాగంగా డిక్లేర్ చేయటం అనేటువంటిది జరిగింది. ఓకేనా. సో ఎప్పటిలోగా 2030లోగా ఎంత టార్గెట్ అనేది 26 మిలియన్ హెక్టార్స్ అనమాట. యాక్చువల్గా ఇస్రో ప్రకారం తీసుకున్నట్లయితే 97.45 మిలియన్ హెక్టార్స్ అనేది ల్యాండ్ డిగ్రేడేషన్ అనేటువంటిది అయిపోయింది. సో దానిలో మోస్ట్లీ మనం 26 మిలియన్ హెక్టార్స్ అనేటువంటి దాన్ని రీస్టోర్ అనేటువంటిది చేయబోతున్నాం. సో అది మన ఇండియా యొక్క మేజర్ టార్గెట్ అనమాట. ఓకే. సో ఈ ఎన్విరాన్మెంట్ డే 2024కి సంబంధించి 2024 ఎన్విరాన్మెంట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి సంబంధించి సో థీమ్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ అనమాట. సో డెఫినెట్గా మన ఎగ్జామినేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్ వన్. రైట్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.